హరి ఓం శ్రీ గురుభ్యో నమ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమ. శివపురాణం 22వ రోజుకు స్వాగతం. రామలింగేశ్వరుడు గురించి సూతుండు సౌనికాదిట్లు తెలిపెను. మునుడారా, సేతుబంధనమందు గల రామేశ్వరలింగమును గురించి తెలిపదన వినుడు. త్రేతాయుగంబును శ్రీరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్నులతో దశరథ మహారాజునకు నారాయణమూర్తి అవతారముగా జన్మించి జనకుని కూతురైన జానకిని పెండ్లాడి వనమునకుంజని సీత రావణుండెత్తుకుని పోగా ఆంజనేయ సహాయమున సుగ్రీవ సౌఖ్యము పొంది వానరాయుధంబులతో వారధి బంధించి సముద్రము దాటి లంకలో ప్రవేశించి రావణ కుంభకర్ణాదులను హతమనొచ్చి సీతను గూడి పట్టాభిషిక్తుడై వానర రాక్షదాయుధంబులతో వెంటనిడుకుని బ్రహ్మహత్యా దోష నివారణార్థము సేతుబంధనము వద్ద తన పేరుట రామలింగేశ్వరుని ప్రతిష్ఠ గావించెను. బ్రహ్మహత్యా పాతకమును పాపుకొనెను. అయోధ్యకు జని సుఖముగా ఉండను. కానా మునుడారా, ఈ రామలింగేశ్వరుని పూజించిన వారికి సమస్త సుఖములు కలుగును అని సందేహము లేదు. రామలింగేశ్వరుని కాశీలోని గంగను 3 సార్లు అభిషేకము చేసిన ఎడల వారికి సిద్ధులు కలిగి రాజుగా పుట్టగలడు అని సూతుండు సౌనికాదులకు చెప్పాను. తదుపరి నాగలింగేశ్వరం. సూతుండు సౌనికాదులకు చెప్పాను. మునులారా, పూర్వకాలమందు తారకాసురుడిని వనమందు అనేక వేల రాక్షస సైన్యములతో కాపురముండి సాధుజనులను బాధించుచుండెను. ఇట్లుండా కొంతకాలమునకు సుప్రియుడని వర్తకుడు సమస్త పరిజనులతో పదార్థములతో ఈ అటవీ మార్గమును పోవుచుండెను. తారకుడు ఆ వర్తకును బట్టి బంధించి కారాగ్రహముందుంచెను. వర్తకుడు శైవుడు శివభక్తుడు శివలింగమున కంఠమును ధరించి ఉండెను. సుప్రియుడు కారాగారమునందు బంధింపబడినను విచారము ఏమాత్రమును పొందక సర్వమును పరమేశ్వరుడే కలడు అని తలంచి కంఠము నుండి శివలింగమును తీసి పూజింపమొదలెడను. తారకాసురుడు పరిజనులు వివక్తురై శివపూజను చూచి తారకాసురునితో చెప్పిరి. తారకాసురుడు భయంకాకారముతో గదను చేపూని సుప్రియును సమీపించి, ఓరి వర్తకుడా, నీవు శివలింగమును పూజట మానుము, లేకున్నా నీవి గదాహారమునకు కాగలవు అని గద్దించను. పరమేశ్వరారాధన గావించి ఉన్న సుప్రియుడు మాట్లాడక పరమేశ్వరుని మనంబున దలుచుచూ ఊరకుండెను. వెంటనే వర్తకుని నిశ్చలమైన తూష్ణీబాహము వీక్షించి తారకాసురుడు ఆగ్రహవేస్తుడై చేతంగల గదాయుధను ఎత్తి సుప్రియుని శిరమున వైపుగా పరమేశ్వరుడు సుప్రియుడును పూజించుచున్న శివలింగము నుండి జ్యోతి రూపమును వెలువడి తారకాసురుని వారి సైన్యమును చంపెను. శంకరుడు ఈ దారుణ కారుణ్యమందు ఎవరు ప్రవేశించి నన్ను అనగా దానవులు గాని క్రూరులు గాని క్రూరమైన జంతువులు గాని అడుగిడినను తక్షణమే నశింపగలరు అని దారుణముగా పలికెను. మరియు శంకరుడు సుప్రియుని వలన వరములను కోరుకొమ్మని అడిగను. సుప్రియుడు నీలకంఠునిగాంచి పార్వతీ వల్లభ, తారకావనమందే నాగలింగేశ్వర రూపముతో వసించి భక్తులను బ్రోవుము, ప్రసన్నువుడు కమ్ము అని ప్రార్థించను. శివుడా, సుప్రియుడు కోరిక రీతిని వరములు నొసంగి పార్వతీయును నాగలింగేశ్వర దంపతులుగా వసించిరి. కానా మునులారా, ఈ దేవుని తలంచిన పూజించిన భయము నిర్మూలనమై సుఖింపగలరని సూతుండు సౌనికాదులకు చెప్పెను. తదుపరి కాశీ విశ్వేశ్వరుడు. సూతుండు తెలుపుచున్నాడు. సౌనికాదులు వినుచున్నారు. మహామునులారా, పూర్వకాలమందు వైశ్రవణుడు కాశీపట్నమును నిర్మించినాడు. వైశ్రవణుడు లంకాపురిని గౌరీ శంకరుల సంపాదించను. కానీ ఆ రావణుడు లంకాపట్నమును కుబేరుని వద్ద నుండి స్వాధీనపరుచుకొనెను. కుబేరుడు నివసించుటకు పట్టణం లేక తిరిగి పరమేశ్వరుని గురించి ప్రార్థించను. సముద్రమందు పూర్వము శంకరుడు బ్రహ్మ శిరస్సును గోటి చేత ఖండించిన ప్రదేశముందైనను క్రోసుల మేరం స్థలం ఏర్పడి, కుబేరా, ఆ ప్రదేశమున కాశీపట్నం నిర్మింపుము, అందు నీవు నివసించి తపం ఆచరించుము అని పలికి
అంతర్హితులయ్యరి. కుబేరుడు విశ్వకర్మను పిలిపించి బహుసుందరముగా కాశీనగరమును నిర్మింపజేసి వైశ్రవణుడు గౌరీ శంకరులను గూర్చి పెక్కు సంవత్సరములు తపమాచరించగా ఆ దంపతులు ప్రత్యక్షమై వైశ్రవణును కుబేరుని నామధేయముగా లంకానగరమును అలకానగరమును యక్ష ప్రభుత్వమును ఉత్తర దిక్కునకు అధికారము సంగరి. అంతటా కుబేరుడు వారిని గాంచి, అయ్యా, మీరు పరిపాలకులై విశ్వేశ్వరుని అన్నపూర్ణ అను పేర్లతో భక్త జనాభాలను రక్షించుచు మిమ్ము పూజించిన వారికి సకలార్థము నొసంగుచు ఇచ్చటనే ఉండవలసినదని ప్రార్థించరి. పార్వతీ శంకరులు పరమానందభరితులై, వైశ్రవణ, నీవు అభిలాషించుచున్న రీతిగా విశ్వేశ్వరులు అన్నపూర్ణలుగా మేమిచ్చటనే వసింతుము. కల్పాంతమందు త్రిశూలధారులమై రక్షణ చేయుదుము. ఇచ్చట మమ్ము సేవించి భక్తుల సమస్త కోరికలను ఇవ్వగలుగుదుము. ఇచ్చట ముక్తిగాంచిన వారు రుద్రగణములలో చేరగలరు అని అంతర్హితులేరి. కానా మునులారా, ఈ విశ్వకర్మ నిర్మితమైన 5 క్రోసుల చతురము గల ప్రదేశమే పంచకోశ కాశీనగరమై వెలసినది. పూర్వము శ్రీహరి తపస్సు గావించిన స్థలము మణికర్ణికా ఘట్టమని పేరు. బ్రహ్మ యజ్ఞములు యాగములు గావించిన ప్రదేశమునకు దశాశ్వమేధ ఘట్టమని పేరు. కాలభైరవునిచే బ్రహ్మహత్యాపాతక నివారణార్థమై క్షేత్రపాలకుండై శ్రీరామమంత్రమును ఉపదేశించుచు అనేక వేల గణముల చేత సేవింపబడుచున్న ప్రకాశించుచు అనేక కోటి లింగముల చేత విరాజిల్లుచున్న పుణ్యక్షేత్రముకు కాశీయందు విశ్వేశ్వరుడు అన్నపూర్ణ సాక్షాత్కరించి ఉండగా నివసించుచున్నాడు. కాశీ విశ్వేశ్వరుడు రామలింగేశ్వరము నుండి ఇసుక 3 సార్లు తెచ్చి అచ్చట అభిషేకించిన వారికి జన్మరాహిత్యమును మరియు రాజై జన్మింపగలడు. గంగాజలమును ద్రావి విశ్వేశ్వరుని సేవించుచు కాశీయందు వారు సమస్త శాస్త్ర విశారదులై శారదా ప్రసన్నులై సుఖింపగలరని సౌనికాదృశులు చెప్పి, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం తత్సత్.